నమస్తే, వెల్కమ్ టు నింజా ఫిజిక్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ పార్ట్ 10 వీడియోలో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి డిస్కస్ చేస్తాను. దీని ఫార్ములా వచ్చేసరికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్స్ టు F/Q ఈక్వల్స్ టు వోల్టేజ్ బై డిస్టెన్స్. E ఈక్వల్స్ టు ఇదేంటి ఫోర్స్, ఇది చార్జ్, ఇది వోల్టేజ్, ఇది డిస్టెన్స్. దీనికి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి mLT⁻⁻³ A⁻⁻1. దీనికి SI యూనిట్ వచ్చేసరికి న్యూటన్ పర్ కూలుమ్ ఆర్ వోల్ట్ పర్ మీటర్. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫ్లక్స్, దీనికి ఫార్ములా వచ్చేసరికి φ ఈక్వల్స్ టు EA. E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ అంటే ఏరియా. దీనికి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి mL³ T⁻⁻³ A⁻⁻1. SI యూనిట్ వచ్చేసరికి వోల్ట్ మీటర్ ఆర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ అపాన్ కూలుమ్. డైపోల్ మూమెంట్, దీనికి P లేకపోతే మ్యూతో రిప్రజెంట్ చేస్తారు. దీనికి ఫార్ములా వచ్చేసరికి P ఈక్వల్స్ టు Q ఇంటూ D. దీనికి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి m0 L⁻⁻1 T⁻⁻1 A⁻⁻1. దీనికి SI యూనిట్ వచ్చేసరికి కూలుమ్ మీటర్. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ, దీనికి ఫార్ములా వచ్చేసరికి E ఈక్వల్స్ టు ఫోర్స్ బై చార్జ్. దీనికి డైమెన్షనల్ ఫార్ములా వచ్చేసరికి mLT⁻⁻³ A⁻⁻1. దీనికి SI యూనిట్ వచ్చేసరికి న్యూటన్ పర్ కూలుమ్ ఆర్ వోల్ట్ పర్ మీటర్. ఆ తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్. దీనికి ఫార్ములా వచ్చేసరికి B ఈక్వల్స్ టు F/I ఇంటూ L. అంటే ఫోర్స్కి ఫార్ములా ఏంటి? F ఈక్వల్స్ టు BI/L. తర్వాత దీనికి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m⁻⁻1 L⁻⁻0 T⁻⁻2 A⁻⁻1. SI యూనిట్ వచ్చేసరికి టెస్లా ఆర్ వెబర్ పర్ మీటర్ క్యూబ్. తర్వాత క్లాస్ 11లో కలుస్తా. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ.